ఒక చిన్న గ్రామంలో మణి అనే చిన్న పిల్లి ఉండేది. అది చాలా చిన్నది, బలహీనంగా ఉండేది, కాని దాని మనసు చాలా పెద్దది. రోజంతా ఇల్లుగా తిరుగుతూ, ఎవరు దాని మీద ప్రేమ చూపిస్తారో చూసేది. ఒకరోజు భారీ వర్షం పడుతోంది. చలి, ఆకలి, భయం ఆల్ కలిసి మణిని వణికించేశాయి. ఒక చెట్టు కింద తల దాచుకుని కూర్చుంది. ఆ సమయంలో ఒక చిన్న అమ్మాయి, లత, వర్షంలో పాఠశాల నుంచి తిరిగి వస్తోంది. మణిని చూసి ఆమె మనసు కరిగిపోయింది. పాపం పిల్లి అని అనుకుని ఆమె మణిని తన బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళింది. లత తల్లి మొదట ఒప్పుకోలేదు. ఇది రోగంగా ఉంది, మన ఇంట్లో ఎలా పెట్టాలి అని అడిగింది. కానీ లత కన్నీళ్లు చూసి ఆమె మనసు మారింది. రోజులు గడిచాయి. లత మణికి పాలిచ్చింది. దాని గాయాలను శుభ్రం చేసింది. దానికి పేరు పెట్టింది నాన్ను. నాన్ను ఆరోగ్యంగా మారింది. ఇప్పుడు అది లత వెంటే తిరుగుతూ, ఆమె నవ్వితే తన తోక ఊపుతూ ఆనందపడేది. ఒకరోజు లత జ్వరంతో పడుకుంది. నాన్ను ఆమె పక్కనుంచి ఒక్క అడుగు కూడా కదలలేదు. ఆమె చేతిని తన చిన్న పంజాతో పట్టుకుని, మెల్లగా మియావ్ అని మోగించింది, నువ్వు ఒంటరిగా లేవు అన్నట్టుగా. లత తల్లి ఇది చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పిల్లి మన ఇంటికి ఆశీర్వాదం అని అంది. ఆ రోజు నుంచి నాన్ను కేవలం పిల్లి కాదు, అది కుటుంబ సభ్యురాలైంది. రెండు హృదయాలు